హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. మన ఛానల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మన సంప్రదాయాల గురించి, మన ఆధునిక జీవిత శైలి ఏ విధంగా నడుస్తోంది, అలాగే మనం ఏం నేర్చుకోవాలి, అసలు ప్రపంచం ఎటుపోతోంది, నిజంగా సంప్రదాయాలు నిలబడిన స్థానంలో ఉన్నామా మనం, ఆ సంప్రదాయాల్ని పాటిస్తున్నామా, మనకి తెలుగుదనం, తెలుగు ఉట్టిపడే ఒక ఆధునికమైన జీవన శైలిని కొనసాగిస్తున్న ఈ రోజుల్లో నిజంగా సంప్రదాయాలకి పెద్దపీట వేస్తున్నామా లేదా అన్న విషయాల మీద ఈరోజు మాట్లాడబోతున్నాను. నాతో పాటు ఉన్నారు ప్రముఖ వ్యక్తి అని చెప్పొచ్చు. చాలా మనందరికీ సుపరిచితురాలు. మన ఛానల్లో నేను మొదటి కార్యక్రమం చేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు ఉన్నారు డాక్టర్ సునీతారెడ్డి గారు. తనని అడిగి అసలు ఈ సంప్రదాయాలు, ఈ ఆధునిక పోకడ మనకి ఏం నేర్పిస్తోంది, ఈ విషయాల మీద డిస్కస్ చేయబోతున్నాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇంకొక విషయం చెప్పండి. కట్టు బొట్టు అంటారు. ఈ కట్టు బొట్టు వ్యవహారానికి వస్తే స్కూల్ ఏజ్ నుంచే పిల్లలకి, లేదా అసలు స్కూల్కి వెళ్ళే చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు నేర్పించాలంటారా, లేదా వాళ్ళు పెరుగుతూ ఆ లొకాలిటీ ఎక్కువగా వాళ్ళకి ఆ ప్రభావాన్ని ఎక్కువగా ఇస్తుందంటారా? అంటే మనం పంపించే విద్యా సంస్థలు కానివ్వండి, లేదా మన కుటుంబ నేపథ్యం కానివ్వండి, ఏది ఎక్కువగా పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది ఈ కట్టుబొట్టు మీద? ముఖ్యంగా నన్ను చెప్పమంటే మాత్రం నేను తల్లి మెంటాలిటీ పిల్లల మీద ఎక్కువగా పడుతుందని చెప్తానమ్మా. ఎందుకంటే స్కూల్ గురించి ఏం కాదు. ఎందుకంటే ఈ స్కూల్ అన్నది ఎప్పుడో మెకాలే విద్య రాకముందు ఎవరి కట్టుబొట్టుతో వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళాము. మన పాఠశాలలో మనం చదువుకున్నాం. మాడపాటి హనుమంతరావు లాంటి వాళ్ళు మహానుభావులు పెట్టినటువంటి బాలికల పాఠశాల అవనివ్వండి, పెద్ద పెద్ద స్కూల్ అవన్నీ. సరే, మెకాలే విద్యా విధానం వచ్చింది. అక్కడ ఏంటంటే మేమంతా ఏంటంటే ఈ డిస్క్రిమినేషన్ లేకుండా అందరూ సమానం అనే పద్ధతి చెప్తున్నాం కాబట్టి యూనిఫామ్ ఉండాలి అని వాళ్ళు పెట్టారు. ఇప్పుడు ఆ యూనిఫామ్ లేకపోతే ఏ స్కూలు పనికిరాని స్కూలే. కాబట్టి అంటే తల్లిదండ్రుల దృష్టిలో అందుకని ప్రతి ఒక్కరు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక యూనిఫామ్ పెడతారు. సరే, కాబట్టి యూనిఫామ్ పెట్టినంతలో యూనిఫామ్ నిండుగానే కొనుక్కుంటారు, బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. యూనిఫామ్లో నీట్గా డీసెంట్గా కనబడతారు. ఇక్కడ ఏం లేదు. కానీ స్కూల్ తర్వాత ఇంట్లో ఉంటారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే అమ్మ పద్ధతులు అంటే, నీటి కాలంలో అందరికీ కూడా నలుగురిని కానీ ఓపిక లేదు. ఒకవేళ కన్నా కూడా పెంచుతామా మేము అనుకున్న లగ్జరియస్ లైఫ్లో ఈ పిల్లలు నలుగురిని కంటే పెంచలేం. అందుకని ఒక్కడో ఇద్దరు ఉన్నప్పుడు ఇంకొక చాలా తమాషా మార్పు ఏముంటుందంటే, ఆ ఒక్కరు అమ్మాయి అయింది అనుకో, అప్పటిదాకైనా నాకు చాలమ్మా, అమ్మాయి అయినా ఎవరైనా వీళ్ళే అంటారు. తర్వాత ఏంటంటే ఈ అమ్మాయికి అబ్బాయి బట్టలే వేస్తుంది ఆ తల్లి. మరి నువ్వు అనుకున్నప్పుడే అబ్బాయి కూడా అమ్మాయి కూడా ఉంటే వాడి బట్టలు ఆడికి, ఈడి బట్టలు ఈడికి వేయచ్చు కదా. అలా కాదు, అమ్మాయికి అబ్బాయి బట్టలు వేయాలి. ఇది మన ఫ్యాషన్, ఇది తమాషా. సరే, ఈ బట్టలు ఇలా వేసుకుంటున్నారు అన్నాక అమ్మకు ఎక్కడెక్కడ ఏ సినిమాలో ఏ కొత్తది కనిపిస్తే, లేకపోతే మనకంటే ఎక్కువ స్టేటస్లో ఉన్నట్టుండి మనతో మొన్ననే పరిచయమైన ఒక ఆవిడ ఏదో ఇక్కడి వరకు బట్టలు వేసుకుంటే ఆ మిడ్డీలు మినిమైజ్ చేస్తే మనకు చాలా ఫ్యాషన్గా అనిపిస్తాయి. కాబట్టి మన పిల్లలకు కూడా మిడ్డీలన్నీ మినిమైజ్ చేసేస్తాం. అంటే అమ్మ సంప్రదాయాన్ని బట్టి, అమ్మ మానసిక స్థితిని బట్టి, నాన్నకి ఇక్కడ సంబంధం లేదు. ఒకప్పుడైతే నాన్నగారు తిడతారు, నాన్నగారు అంటారు అనేటువంటి పద్ధతి ఉండేది. ఇప్పుడు అట్లా నాన్నగారి అసలు మీకేం తెలుసండి ఈ ఫ్యాషన్ అనేటువంటి అమ్మలే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అమ్మ సరిగ్గా బట్టలు వేస్తే మనం ఎలా ఉండాలి ఆడపిల్లకి, ఆడపిల్ల వయసులో. ఈరోజు మీరు ఒక్క మాట చెప్పండి, నాకు అర్థం కాదు. ఏ అమ్మాయి అయినా, అమ్మాయి కాదు యువతి అయినా నిండుగా బట్టలు వేసుకున్నా అవి నిజంగా మనం వేసుకునే, ఆడపిల్లలు వేసుకునే బట్టలే వేసుకుంటున్నారంటారా? ఎక్కడికక్కడికి కూడా ఎదపొంగులు కనబడే విధంగా బట్టలు వేసుకునేటువంటి స్థితి భారతదేశంలో సనాతన ధర్మంలో ఉందా? చక్కగా నిండుగా ఒక కొంగు కప్పుకునేవాళ్ళు కదా. ఒక ఆవిడ ఎవరో మా స్నేహితురాలు ఒక పద్యం రాసింది, కోమలికి కొంగులేమి రెండు ఒక్కటైన కప్పదాయ ఎదపై పొంగు అని ఆమె ఏదో రాసింది. నిజంగా ఈరోజు అది పక్కకు ఒక గుడ్డ, వేలాడే గుడ్డ ఎందుకు వేసుకుంటున్నారో తెలియదు. ఏ డ్రెస్సులు వేసినా. ఇంకా తమాషాలు ఏంటంటే రకరకాలైన వింత వింత, మనం వెనక్కిపోతున్న పురోగతి అధోగతి నాకు తెలియదు. వెనక్కి వెళుతున్నట్టుగా ఉండేటువంటి స్థితి. ఆటవికులు ఉంటారు కదా, ఒకప్పుడు పాపం ఆటవికులు బట్టలేక సగం సగం వేసుకున్నారు, చిరిగినే సగం వేసుకున్నారు, ఉండి లేని వేసుకున్నారు కదా. అలా వేసుకునే పరిస్థితి ఏంటంటే సొసైటీలో బాగా డబ్బున్న వాళ్ళంటే ఇలాగే ఉంటారు. ఏది మనం సెలబ్రిటీస్ని చూస్తుంటారు, వీళ్ళని చూసి అలా ఉండాలేమో అనే భ్రమలో
ముఖ్యంగా అటు ఇటు చెందినటువంటి అమ్మలు, అంటే ఆ తరం కాదు ఈ తరం కాదు, ఏమీ తెలియదు, అయోమయం అమాయకం. నిజం చెప్పాలంటే వాళ్ళకి ఇదంతా ఆలోచించే శక్తి లేదు, సామర్థ్యం అంతకన్నా లేదు. ఏదో ఒకటి ఇది కొత్తదనం, మనం ఇలా ఉంటేనే మన కల్చర్ అనే స్థితిలో మన కల్చర్ని దిగజార్చే పరిస్థితి అయితే వస్తుందమ్మా. ఇది అవునన్నా కాదన్నా అందరూ ఒప్పుకోవాల్సినటువంటి నిజం. నిండుగా ఒకవేళ ఎవరైనా నిండుగా బట్టలు కట్టుకొని వస్తే ఏ పల్లె నుండి వచ్చిందిరా అంటారు, ఎర్ర బస్సు దిగిందా అనే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మార్పు ఎక్కడ రావాలి? ఈ మార్పు అనేది ఎక్కడ రావాలి అంటే అమ్మా, ఇంకా ఇప్పుడు సముద్రానికి ఎదురెదుతున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఓనాడైతే అందరూ ఉండేవాళ్ళ ఇంట్లో, అంటే అమ్మ నాన్న వాళ్ళ నాన్న అమ్మ, ఇంకా పెద్దవాడు కూడా జేజమ్మ కూడా ఉండేది, తాతమ్మ ఆవిడ కూడా ఇంట్లో ఉండేది. అప్పుడు అందరు ఉండేవాళ్ళు. ఒకవేళ పొరపాటునో గ్రహపాటునో పిల్లవాడో పిల్లలో ఏదైనా సరే, ఇప్పుడు కత్తిరించుకునే జుట్లో బొట్లో ఏవైనా ఉంటే అదేం పోయే కాలమమ్మ, అట్లా ఉంటారా ఎవరైనా ఆడపిల్ల అని ముసలమ్మ తిట్టేది. నాయనమ్మైనా అమ్మమ్మైనా పెద్దవాడు ఎవరైనా, వాళ్ళ భయానికైనా వీళ్ళు వేసేవాళ్ళు. ఇప్పుడు చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, అందరు వచ్చి నగరాల్లో సెటిల్. వాళ్ళు చెప్పినా వీళ్ళు వినరు, వీళ్ళ పరిస్థితి వీళ్ళదే. కాబట్టి ఎక్కడ చెప్తే ఏమీ లేదు. దేవుడి దయ వల్ల మళ్ళీ ఎవరైనా ఇలాంటి ఛానల్స్ పెట్టి వీళ్ళు పదే పదే చెబుతూ ఉంటే ఓహో నిజమా, మన సంస్కృతిలో ఎంత గొప్పతనం ఉందా, భారతీయ సనాతన ధర్మానికి ఉన్న విలువింత, ప్రపంచంలో ఒకనాడు అందరూ కూడా అమ్మా అంటూ తల్లి భారత్ వైపు చూసేటువంటి పరిస్థితి ఉండేదా? నిజంగా మనల్ని ఆ రోజు అందరూ అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఈ రోజు మనం కూడా పిచ్చోళ్ళలాగా, ఎందుకంటే భారతదేశంలో ఒక స్త్రీమూర్తి ఎప్పుడూ కూడా ఒక యోగిలాగా ఉండేది, అమ్మలాగా మాతృశక్తిలాగా సర్వశక్తి సంపన్నమై ఉండి ఒక అన్నదాతగా ఉన్న అన్నపూర్ణ ఆమె, కాళిక ఆమె, దుర్గా ఆమె. ఎందుకంటే అన్ని రూపాలు, కోపం వస్తే పిల్లల్ని దండించేది, సమర్థవంతంగా ఒక క్రమశిక్షణలో పెట్టేది. ఇవన్నీ చేసే అమ్మ ఈరోజు బొమ్మలాగా తయారైంది. అమ్మకు ఉండాల్సిన ఆత్మీయత, నిజంగా నిండుగా పిల్లవాడికి పాలిచ్చే తల్లులు ఎంతమంది ఉన్నారు, నిండుగా ఎత్తుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆ చెంకీలు వేసుకునే డ్రెస్సులే చెంకీలు, పిల్లవాడిని ఎత్తుకుంటే వాడి చెంపలు కోసుకుపోతాయి, గీసుకుపోతాయి, ఎత్తుకోరు. ఇక ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఎట్లా ఉన్నాయంటే, అమ్మగా తాను ఎత్తుకొని లాలించి చక్కగా పెంచినటువంటి అమ్మలకు ఉండే ఆలోచన విధానం, స్పర్శ, ఇవన్నీ ఏమీ లేకుండా అయిపోయినాయి తల్లి. దానివల్ల ఇప్పుడు ఇలా ఎవరైనా ఇంకా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే అప్పుడప్పుడు వీళ్ళు వినగలిగే శక్తి ఉంటే ఆ పరమాత్మ కాపాడాల్సింది తప్ప, నిజంగా మళ్ళీ ఒకసారి ఆ రాముడే దిగి వస్తాడో, లేకపోతే ఇంకేదైనా మాయ జరుగుతుందో, మళ్ళీ భారతీయ సనాతన ధర్మం మాత్రం బతికుండాలి, వర్ధిల్లాలి, పరిడవిల్లాలి అని మాత్రం అందరం, మీరు నేను అందరం కోరుకుందాం. సో అదండి సంగతి. శ్రీమతి సునీత గారు చెప్పిన ప్రతి మాట నిజంగా మాటే మంత్రంగా ప్రతి ఒక్కళ్ళు పాటించే ప్రయత్నం చేయండి. వీడియో ఎలా అనిపించింది ఈ విషయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ఇవి కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.